ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 26వ శ్లోకం తెలుసుకుందాం. మనిషికి శారీరక బలం ఎంత అవసరమో మానసిక బలము కావాలి, దాంతో పాటు ఆధ్యాత్మిక బలం కూడా కావాలి అని భగవద్గీత చెప్తోంది. ఎందుకంటే జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఒడిదుడుకులు, వీటన్నిటికీ మనిషి కదిలిపోతూ ఉంటాడు. అంటే మన చుట్టూ ఉండే పరిస్థితులకు అనుగుణంగా మన మనసు కూడా ఒకసారి ఒక రకంగా ఒకసారి ఒక రకంగా ఆందోళన పడుతూ ఉంటుంది. అయితే శారీరక బలం అంటే ఏంటో తెలుసు, అంటే బాహుబలం, మనకి శారీరక శక్తి ఉండడం. ఇక మానసిక బలము, మానసిక బలం అంటే విల్ పవర్. మనకు ఓన్లీ శారీరకంగా శక్తి ఉంటే సరిపోదు, దేన్నైనా తట్టుకునే శక్తి మనసుకు ఉండాలి. మనసు అనేది పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది, కానీ ఆ మార్పుని కంట్రోల్ చేసేటువంటి శక్తి మనకు ఉండాలి. అదే విల్ పవర్, అది మనిషికి ఉండాలి. ఇక దాంతో పాటు ఆధ్యాత్మిక బలం కూడా ఉండాలి. ఆధ్యాత్మిక బలం అంటే స్పిరిచువల్ ఎనర్జీ ఉండాలి. అంటే పూజలు చేసుకోవడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇదేనా ఆధ్యాత్మిక బలం అంటే? అంటే కానే కాదు, అవి దానిలో ఒక భాగం మాత్రమే. అది మన ఆచారము, సంస్కృతి మాత్రమే. ఆ శక్తి రావాలి అంటే నేను అంటే ఏంటో తెలుసుకొని తీరాలి. అది తెలిస్తేనే మనకి ఆధ్యాత్మిక బలం అనేది వస్తుంది, స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అసలు ఆధ్యాత్మిక బలం ఏంటి అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. అథ చేతన్నిత్యజాతన్ నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఈ శ్లోకంలో ప్రతి పాదంలో కూడా అనుస్వరం వచ్చింది. అనుస్వరం తర్వాత అక్షరము ఏ అక్షరం వచ్చిందో దానికి అనుగుణంగా ఎలా ప్రొనౌన్సియేట్ చేయాలి అనుస్వరాన్ని అనేది ఒక సపరేట్గా వీడియో తీయడం జరిగింది. ఇది ప్రతి వీడియోలో నేను చెప్తున్నదే, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. అథ చైనన్నిత్యజాతన్ నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మ దేహముతో పాటు నిరంతరము పుడుతూ చనిపోతూనే ఉంటుంది అని నీవు భావించినా కూడా దాని గురించి నీవు ఈ ప్రకారంగా శోకించుట తగదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఈ రకంగా ఒకవేళ అలా జరిగినా కూడా అని ఎందుకు చెప్పాడు అంటే అర్జునుడికి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఎదుటి వాళ్ళకి భయాన్ని, ఆందోళనని తగ్గించాలి అంటే వాళ్ళ మార్గంలోకి వెళ్ళి చెప్పాలి. అదే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అదే చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆత్మ పుట్టదు, చావదు, అది నిత్యమైనది, శాశ్వతమైనది అని చెప్పాడు. కానీ అర్జునుడు ఆ ఆత్మ తత్వాన్ని పట్టుకోలేకపోయాడు, నమ్మకం కుదరలేదు. దాంతో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి స్థితిని అర్థం చేసుకొని, సరే అర్జున, ఒకవేళ ఆత్మ నీవనుకున్న దాని ప్రకారమే ఈ శరీరంతో పాటు పుట్టడము, గిట్టడము రెండు జరుగుతూ ఉంటే అలాంటి సందర్భంలో కూడా నువ్వు శోకించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే అవసరం లేదు అని చెప్పడం శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశం. ఇది మన జీవితంలో కూడా మనకు ఒక గొప్ప పాఠాన్ని చెప్తుంది. ఎందుకంటే మనం కూడా ఏదైనా ఎవరికైనా చెప్పాలి, ఒక మంచి మాటని చెప్పాలి అన్నా కొన్నిసార్లు వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు, అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అది వయసు వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, మనం చెప్పేది వేరుగా ఉన్నప్పుడు వాళ్ళ బాణీలోకే వెళ్ళి కరెక్టు అని అన్నప్పుడు వాళ్ళకి ధైర్యము, నమ్మకము కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నమ్మని వారితో వాదించడం కరెక్ట్ కాదు. వాళ్ళ కోణంలోనే విషయాన్ని చూపించడం అనేది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం. అందుకనే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మాటల్లో తత్వజ్ఞానం మాత్రమే లేదు, ఎదుటి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వారికి ధైర్యం చెప్పేటువంటి అపారమైనటువంటి విజ్ఞానం కూడా కనబడుతోంది. చాలా మంది అనుకునేది ఏంటంటే ఆధ్యాత్మికత అంటే పూజలు చేయడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇదే ఆధ్యాత్మికత అనుకుంటారు. వాళ్ళల్లో ఉండేటువంటి భయాన్ని కానీ ఆందోళనని కానీ పోగొట్టుకోవాలి అంటే కొంచెం పూజలు ఎక్కువ చేస్తారు. దీనికి కారణం ఏంటంటే ఏదైనా మంచి జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల క్రమంగా వాళ్ళు ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. నేను ఇలా పూజలు చేయడం వల్లనే కుటుంబం బాగుంది, నేను ఒకవేళ ఈ పూజలు చేయకపోతే ఏమవుతుందో అంటే అది భక్తి నుంచి భయంగా మారిపోతుంది. దీన్ని ఆధ్యాత్మికత అంటారా?
కానే కాదు. ఎందుకంటే భయం కోసం చేసేటువంటి ఏ పనైనా కూడా మనలో ఉండేటువంటి భయాన్ని పూర్తిగా పోగొట్టదు. కొన్నిసార్లు ఇలా చేయకపోతే ఏమవుతుందో అన్న కొత్త భయాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ భగవంతుడు చెప్పేది కూడా పూజలు చేయొద్దు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దు అని కానే కాదు. ఏది చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒకటి ఆశించి చేయవాకు అంటాడు, భయంతో చేయవాకు అంటాడు. పూజ అన్నది మనకు ప్రశాంతత ఇవ్వాలే తప్ప పూజ చేయకపోతే ఏమవుతుందో అన్న భయాన్ని కలిగించే స్థితికి మనం తీసుకెళ్ళకూడదు కదా. ఎప్పుడైనా సరే మనిషి భయంతో జీవించకూడదు. జీవించినంత కాలం ధైర్యంగా జీవించాలి. అదే ఆధ్యాత్మికత అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే నేను అన్న ఈ తత్వాన్ని తెలుసుకుంటే మనలో ఉండే భయం కానీ ఆందోళన కానీ ఇవన్నీ దూరమైపోతాయి అంటాడు భగవానుడు. అందుకనే శారీరక బలంతో పాటు మానసిక బలం ఉండాలి. మానసిక బలంతో పాటు ఆధ్యాత్మిక బలం కూడా చాలా ముఖ్యం. వీటన్నిటికీ కూడా ఈ శారీరక బలము మానసిక బలానికి తోడు ఆధ్యాత్మిక బలం కూడా తోడైందంటే ఈ సంసార సాగరాన్ని సునాయాసంగా దాటగలుగుతాము. ఈ తాపత్రయాల నుంచి మమకారాల నుంచి బయటపడగలుగుతాము అంటాడు భగవానుడు. అందుకని ఈ శ్లోకంలో అథ చైనన్ అని వాడారు. అథ చైనన్ అంటే ఒకవేళ నువ్వన్నట్టే అనుకో అర్జున, కానీ శోకించాల్సిన అవసరం లేదు కదా అనేది ఆయన ఎక్స్టెన్షన్ అన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా మనలో ఉండే భయాన్ని పోగొట్టాలి అంటే మనకు దాని గురించిన నిజం తెలియాలి, అసలు తత్వాన్ని తెలుసుకోవాలి. మన ధర్మము మరణాన్ని దాచిపెట్టమని కాదు, మరణాన్ని అర్థం చేసుకోమని చెప్తోంది. పుట్టుకని చూసి సంతోషపడ్డవాడు మరణాన్ని చూసి ఎందుకు శోకిస్తున్నాడు, భయపడుతున్నాడు? పుట్టుక సహజమైనప్పుడు మరణం కూడా సహజమే కదా. ఇదే జీవుడి సహజ ధర్మం కదా. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే భయం తగ్గుతుంది. అక్కడి నుంచే ఆధ్యాత్మికత అనేది మొదలవుతుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడిన ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.